పెళ్లి అయిన ప్రతి అమ్మాయి తన ఇంటిని కాదు, తనని తానే వదిలి వెళ్తుంది. సీత కొత్త జీవితంపై ఎన్నో కలలతో అత్తగారింటికి వచ్చింది. అందర్నీ తన కుటుంబంలా చూసుకోవాలని అనుకుంది. ఉదయం లేవగానే పనులు మొదలయ్యాయి. గర్ల్ స్వీపింగ్ ఫ్లోర్ స్లోలీ. అయినా ఆమె ముఖంలో నవ్వు తగ్గలేదు. కాని కొద్ది రోజుల తర్వాత పరిస్థితి మారిపోయింది. ప్రతి చిన్న విషయానికి అత్తగారు తిట్టడం మొదలుపెట్టారు. అదంతా నీ తప్పే సీత. ఇక నీకిక్కడ స్థానం లేదు. దయచేసి నన్ను క్షమించండి. నేను మళ్ళీ అలాంటి తప్పు చేయను. రాత్రి అందరూ పడుకున్న తర్వాత దుప్పటి కప్పుకుని నిశ్శబ్దంగా ఏడ్చేది. ఒకరోజు అమ్మకి ఫోన్ చేసింది. కానీ వెంటనే కన్నీళ్లు తుడుచుకుంది. నేను చాలా సంతోషంగా ఉన్నానమ్మా. కొన్ని రోజుల తర్వాత సీతకి జ్వరం వచ్చింది. గర్ల్ సిట్టింగ్ వీక్. అయినా ఇంటి పని ఆగలేదు. అప్పుడు ఇంట్లో చిన్న పాప దగ్గరికొచ్చింది. అత్తయ్య, మీరెందుకు ఏడుస్తారు? ఏమీ లేదు నా బంగారు తల్లి. ఆ మాట విని అత్తగారి గుండె కరిగిపోయింది. అమ్మా, మనము ఈ సమస్యను ఎదుర్కోవాలి. నిజమే, నేను నీకు తోడుగా ఉంటాను. పెళ్ళైన ప్రతి అమ్మాయి కోడలిగా వెళ్తుంది, కానీ మనసులో మాత్రం ఎప్పటికీ కూతురిగానే ఉంటుంది.